ఆర్ నారాయణమూర్తి గారు. ఈ పేరు తెలియని సినీ జనాలు ఉండరు. ఈయనలా బతకడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. చేస్తే గీస్తే హీరోగానే సినిమాలను చేస్తాను కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయనంటూ ఓ గట్టి నిర్ణయం తీసుకొని అదే మాటకు కట్టుబడి జీవిస్తున్నారు ఆయన. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసినా కోట్లలో ఆ సినిమాలకు లాభాలు వచ్చినా ఇప్పటికీ హైదరాబాద్లోని కృష్ణానగర్లో అద్దె గదిలోనే జీవిస్తూ ఉన్నారు. ఓ సామాన్యుడిలాగా ఇప్పటికీ ఆటోల్లోనే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలను చేస్తూ ఉంటారు. అసలు ఇంత సింప్లిసిటీ ఆయనకు ఎలా అలవాటైంది? సమాజ సేవ, విప్లవాత్మక ఆలోచనలు ఆయనలో కలగడానికి కారణాలు ఏమిటి? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? సినిమాల్లోకి ఎందుకు రావాలి అనుకున్నారు? మొట్టమొదటి సినిమా ఛాన్స్ రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎస్వీఆర్ గారిని అడిగితే ఆయన ఏమన్నారు? దాసరి గారితో ఆర్ నారాయణమూర్తికి ఎలా పరిచయం ఏర్పడింది? ఓ వేశ్యతో ఆర్ నారాయణమూర్తి గారికి ఎదురైన అనుభవం ఏమిటి వంటి వివరాలను గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆర్ నారాయణమూర్తి గారే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మాటల్లోనే ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట అనే కుగ్రామం మాది. అయితే రౌతులపూడి మా తాతగారి ఊరవడంతో అక్కడే పుట్టి పెరిగాను నేను. మా అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ, నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు. నన్నేమో అందరూ రెడ్డి బాబులు అని పిలిచేవారు. అక్కడ టూరింగ్ టాకీస్ ఉండేది, శ్రీ వెంకటేశ్వర థియేటర్. మీరు నమ్మండి బ్రదర్, టికెట్లు ఇచ్చే ముందు ఆ థియేటర్ నుంచి నమో వెంకటేశ, నమో తిరుమలేశ అంటూ ఘంటసాల పాట వినిపించేది. అంతే, థియేటర్ వైపు పరుగు లంఘించుకునేవాడిని. వరుస పెట్టి అన్ని షోలు చూసేసేవాడిని. నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా మాత్రం అన్నగారి శ్రీకృష్ణ పాండవీయం. అందులో ఎన్టీఆర్ గారు చేసిన దుర్యోధనుడి పాత్ర నా హృదయంలో గాఢమైన ముద్ర వేసింది. మట్టి దిబ్బనే స్టేజ్గా భావించి ఇటుకరాయి పొడం మసిబుగ్గులతో మేకప్ వేసుకొని దుప్పట్లను వీపుకు కట్టుకొని ఫ్రెండ్స్ అందరి ముందు దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసేవాడిని. మా ఊళ్ళో జోగయ్య అనే దళితుడు ఉండేవాడు. ఆయన్ను మామయ్య అని పిలిచేవాడిని. ఊరందరికీ ఆయన సేవలు చేసేవాడు. ఊరి జనాలు కూడా ఆయన్ను కలవరించేవారు. కానీ కలవరించేది ప్రేమతో కాదు, అవసరాలు తీర్చుకోవడానికి. జనం ఆయనకు అన్నం పెట్టే తీరు హృదయ విదారకంగా ఉండేది. అంటరాని వాడికి పెడుతున్నట్టుగా ఆమడ దూరంలో నిలబడి గంజి ఎత్తిపోసేవారు. అది చూసి రగిలిపోయేవాడిని. ఊరందరికీ అంత సేవ చేసే ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఎందుకు అన్నం పెట్టకూడదు? నూతులు తవ్వేది వాళ్ళు, కానీ ఆ నూతుల్లో నీళ్లు తాగే అర్హత వాళ్లకు లేదు. గుళ్ళు కట్టేది వాళ్ళు, కానీ గుళ్ళల్లోకి వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకునే యోగం వాళ్ళకు లేదు. ఇదెక్కడి న్యాయం? ఈ ప్రశ్నలు నాలో హృదయాన్ని తులిచేస్తుండేవి. ఓ రోజు నా కన్న తల్లి కూడా ఆయనకు అలాగే అన్నం పెట్టడం చూశాను. చెప్పలేనంత కోపం వచ్చింది. ఏంటమ్మా ఈ పని అని అమ్మను కోపంగా అడిగేశాను. తప్పురా, మనం ఆయన్ని తాకకూడదు అని అంది అమ్మ. ఎందుకు తాకకూడదు? నువ్వు మనిషివే, ఆయన మనిషే, ఏంటి అంటరానితనం అని సూటిగా అడిగేశాను. ఇంతలో నా చెంప చిళ్ళుమంది. కళ్ళు తెరిచి ఎవరో చూశాను. ఎదురుగా నాన్న. సాటి మనిషిని అమ్మా నాన్నలే అంటరాని వడిగా చూడటం తట్టుకోలేకపోయాను. నాలో అభ్యుదయ భావాలకు బీజం పడింది అప్పుడే. అలాగే స్కూల్లో కలిగిన వారి పిల్లలందరితో మా పంతుళ్ళు బ్యాడ్మింటన్ ఆడించేవాళ్ళు. మాలాంటి పేద పిల్లలు మాత్రం చూస్తూ కూర్చోవాలి. ఇదెక్కడ న్యాయం అని అడిగా. మళ్ళీ నా చెంప చిళ్ళుమంది. ఎదురుగా మాస్టర్. ఇది నా రెండో అనుభవం. ఆ తర్వాత పెద్దాపురంలో కాలేజీలో చేరాను. అక్కడ సత్రం ప్రెసిడెంట్ అయ్యాను. పెద్దాపురం మహారాణి రాజా వచ్చవాయి బుచ్చి సీతమ్మ గారు పేద ప్రజానీకానికి రాసిచ్చేసిన ఆస్తిలో ఆ సత్రం ఒకటి. నాలాంటి పేద విద్యార్థులందరూ ఆ సత్రంలోనే భోంచేసేవారు. అన్నం తినేటప్పుడు కూరల్లో పురుగులేమైనా కనిపించినా, అన్నం సరిగ్గా పెట్టకపోయినా వెంటనే గొడవ పెట్టేసుకునేవాడిని. దేవాదాయ శాఖకు చెందిన చింతపల్లి నరసింహారావు గారని ఓ పెద్దాయన ఉండేవారు. నా గొడవలు పడలేక ఓసారి ఆయన మా నాన్నని పిలిపించాడు. ఏరా, నువ్వేమైనా గాంధీ అనుకుంటున్నావా అని మా నాన్న సమక్షంలో అడిగేశారు. నేనంత గొప్పోడిని కాదులేండి అని దురుసుగా సమాధానం చెప్పాను. ఈసారి చెంప చెల్లిమండం కాదు, పెద్దాపురం రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లాడు నాన్న. అన్యాయంపై ఎదురు తిరిగిన ప్రతిసారి నాకు దెబ్బలే. అవి నాలో భయాన్ని పెంచాల్సింది పోయి కసిని పెంచాయి. తప్పు జరిగింది అనిపిస్తే ఎదురుగా ఉన్నది ఎంత పెద్దవారైనా సరే కడిగి పారేసేవాడిని. చదువుకునే రోజుల్లోనే కుర్రాళ్లమంతా ఓ టీమ్గా ఏర్పడి విరాళాలు పోగు చేసి మరీ కాలేజీ కట్టించాం, సత్రాలు నెలకొల్పాం. ఎవరైతే పీడిత ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నారో, బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తారో వారంటే నాకు ఆరాధన. నా సినిమాల్లో హీరోలు కూడా వాళ్లే. బీహార్ వరద బాధితుల సహాయార్థం మా మిత్రులంతా కలిసి పెద్దాపురంలో ఇంటింటి తిరుగుతూ విరాళాలు సేకరిస్తూ ఉన్నాం. అక్కడ దర్గానగర్ అనే ఏరియా ఉంది. అది వేశ్యలు ఉండే చోటు. ఇల్లు తిరుగుతూ అక్కడికి కూడా వెళ్ళాం. ఓ ఇంటి ముందు నిలబడి బీహార్ బాధితులకు ఏదైనా సాయం చేయండమ్మా అని అడిగాను. ఆ ఇంట్లోంచి ఓ తల్లి వచ్చింది. నీ పేరేంటి నాన్న అని అడిగింది. నారాయణమూర్తి అని చెప్పాను.
నారాయణమూర్తి ఇదిగో బట్టలు బియ్యం అని జోలలో వేసింది. ఆమెకు ఓ నమస్కారం పెట్టి వెళ్ళబోయాను. నారాయణమూర్తి నాకింకా బేరం రాలేదయ్యా, రాత్రికి ఖచ్చితంగా బేరాలు వస్తాయి, ఆ సొమ్ము మొత్తం బాధితులకు ఇస్తాను సరేనా అంది. అమ్మా నీకు వందనం అని పాదాభివందనం చేసినంత పని చేశాను. నాలో సేవా దృక్పథాన్ని పెంపొందింపజేసిన సంఘటన అది. ఇలా ఓవైపు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. సినిమాల్లోకి వెళతా అని అమ్మని బతిమలాడి ఆమె దగ్గర ఓ 70 రూపాయలు తీసుకుని మద్రాసు రైలెక్కా. వెళ్ళగానే రామారావు గారు వేషం ఇచ్చేస్తారు, నాగేశ్వరరావు గారు భోజనం పెడతారు అని మనసులోనే అమాయకంగా అనుకునేవాడిని. అక్కడ నాలాగా వందల మంది పడుగాపులు కాస్తూ ఉంటారని వెళ్ళాక కానీ అర్థం కాలేదు. కష్టపడితే పడ్డాను, కానీ ఆ రోజులు ఆ అనుభవాలు మర్చిపోలేనివి. అప్పట్లో తిరుపతి వెళ్లే భక్తులందరికీ శ్రీవారిని దర్శించాక అటునుండి అటు మద్రాసుకు వెళ్ళి ఎన్టీఆర్ గారిని చూసే సంప్రదాయం ఉండేది. అలా ప్రతిరోజు పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి చేరేవారు. ఆయన కూడా ఎర్లీ అవర్స్లో బయటకు వచ్చి వారికి కనిపించేవారు. దర్శనం బాగా అయిందా అని కుశల ప్రశ్నలు వేసేవారు. రామారావు గారిని చూడాలనే కోరిక నాకు కూడా బలంగా ఉండేది. అందుకే ఆ భక్తుల్లో ఒకటిగా వెళ్ళిపోయి ఆయన ముందు నిలుచున్నా. ఆ క్షణం గుర్తొస్తే ఇప్పటికీ నా రోమాలు నెక్కబడుచుకుంటాయి. కానీ ఆ ఆనందం కడుపు నింపదు కదా. కడుపేమో నకనకలాడుతోంది. స్వతహాగా భోజన ప్రియుణ్ణి. రోజుకు 7 సార్లు తింటా. జేబుల్లో డబ్బులు లేవు. మరోవైపు లాడ్జివాడు ఖాళీ చేయమన్నాడు. వేషాలేమో రాలేదు. ఉండడానికి చోటు లేదు. దాంతో పానగల్ పార్కులో ఓ రోజు, రామకృష్ణ పార్కులో ఓ రోజు, క్రిసెంట్ పార్కులో ఓ రోజు పడుకునేవాడిని. అన్నం లేకపోయేసరికి ట్యాప్ వాటర్ కడుపు నిండా పట్టించేవాడిని. అష్టకష్టాలు అనుభవించా, కానీ వెనక్కు మాత్రం వెళ్ళకూడదు అని దృఢంగా నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన పేరు చిన్ని. స్టార్ కమెడియన్ రాజబాబు గారి మేకప్ మ్యాన్ కృష్ణకు సహాయకుడాయన. మహాలింగపురంలోని ఓ పాడైపోయిన కార్ షెడ్లో చోటు ఇప్పించాడు. రాత్రిళ్ళు అక్కడే పడుకునేవాడిని. ఆ మహానుభావుడి దయవల్లే తాత మనవడు సెట్లోకి అడుగుపెట్టా. నేను ప్రప్రథమంగా సినిమా ఫుడ్ తిన్నది ఆ సెట్లోనే. ఆ సెట్లోనే మహానటుడు రంగారావు గారిని, సూర్యకాంతమ్మని, సత్యనారాయణ గారిని, అల్లు రామలింగ గారిని, రాజబాబు గారిని, రమాప్రభ గారిని, మహామహులందరినీ ఒకేసారి చూసే అవకాశం దొరికింది. నేను నటిస్తానండి, వేషం ఇస్తారా అని డైరెక్ట్గా రంగారావు గారినే అడిగేశా. ఎస్వీఆర్ గారు వెంటనే ఏది నటించి చూపించు అన్నారు. అంతే, ఇక రెచ్చిపోయా. అందరినీ ఇమిటేట్ చేసేసా. నా యాక్టింగ్ను రంగారావు గారు చూసి ఒకటే నవ్వు. భలేవాడివిరా అబ్బాయి, పైకొస్తావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే ఒక్క సలహా, ఇప్పటికే ఉన్న హీరోలను ఇమిటేట్ చేయకుండా నీకంటూ ఓ ప్రత్యేక స్టైల్ను క్రియేట్ చేసుకో. నీలో ఈజ్ ఉంది, ఖచ్చితంగా నువ్వు గొప్పవాడివి అవుతావు అంటూ ఎస్వీఆర్ గారు చెప్పుకొస్తుంటే నాకైతే ఆనందం ఆగలేదు. యాక్టింగ్ మాత్రమే కాదు, నేను బొమ్మలు కూడా బాగా గీస్తాను. మిమ్మల్ని కూర్చోబెట్టి యాస్టీజ్గా మీ బొమ్మ దించేస్తా. నాలో ఉన్న ఆ కళ కూడా అక్కడ ఉన్నవారికి చూపించాలని ఓ మూల కూర్చొని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బొమ్మలు గీసేశాను. అప్పుడే నా ఆరాధ్య దైవం నా గురువుగారు సెట్లోకి అడుగుపెట్టారు. నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి నా బొమ్మలు చూపించాను. ఏ ఊరు తమ్ముడు అని భుజం మీద చెయ్యి వేశారు. నా భుజంపై ఉన్నది సాధారణమైన చెయ్యి కాదని, అది నా పాలటి సాక్షాత్ వరదహస్తమని నాకు అప్పుడు తెలియదు. కానీ ఏదో తెలియని వైబ్రేషన్. సినిమా పిచ్చితో వచ్చాను, వేషం ఇస్తే చేస్తాను అని అడిగేశాను. ఏం చదివావు అని అడిగారు. ఆ రోజే ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. పాస్ అయిపోయా. ఆ విషయమే చెప్పాను. చిన్న కుర్రాడివి, అప్పుడే సినిమాలొద్దు, డిగ్రీ పూర్తి చేసా, అప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తా అన్నారు గురువుగారు. ఎన్టీ రామారావు బిఏలాగా నారాయణమూర్తి బిఏ అనిపించుకోవాలని నాకు కూడా ఉండేది. అందుకే గురువుగారి మాట ప్రకారం వెళ్ళి డిగ్రీ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఈలోపే ఓ సినిమా ఆఫర్ వచ్చింది. ఎస్వీఆర్ గారి ముందు నేను నటించి చూపిస్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ శరభయ్య గారు చూశారట. ఆయన నన్ను పిలిపించి గోల్డెన్ స్టూడియోకి వచ్చాయి, నీకు వేషం ఉంది అన్నారు. అబ్బడి అబ్బా, యాక్టర్ని అయిపోయా, ఇంకేముంది అంటూ నా అందానికి పట్టపగ్గాలు లేవు. మహాబలిపురం నుంచి 7 కిలోమీటర్లు నడిచి గోల్డెన్ స్టూడియోకి చేరుకున్నా. తీరా వెళ్ళాక అక్కడ నా వేషం ఏంటనుకున్నారు? రాముని బంటునిరా, సీత రాముని బంటునిరా అంటూ గుడి ముందు కృష్ణగారు డ్యాన్స్ వేస్తుంటారు. ఆయన వెనక ఎగిరే 170 మందిలో నేను ఒకణ్ణి. ఆ సినిమా పేరు నేరము శిక్ష. కె విశ్వనాథ్ గారు దర్శకుడు. కాస్త కనిపించే వేషం వేసి ఊరెళ్ళిపోవాలని నా ఆలోచన. అందుకే సహాయ దర్శకుడు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి రామారావు, నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసి చూపించి ఏదైనా కనిపించే వేషం ఇవ్వండి సార్ అని అడిగాను. నా బాధను గ్రహించి సాక్షి, రంగారావు, మాడ తదితర ప్రముఖులు నటిస్తున్న ఓ సన్నివేశంలో వారి పక్కనే నన్ను కూడా నిలబెట్టాడు. డైలాగ్ అయితే లేదు, దక్కిందే దక్కుదలా అనుకున్నా. ఆ షూటింగ్ టైంలోనే మద్రాసులో ప్రథమంగా నాన్ వెజ్ తిన్నాను. ఆకలితో మాడి ఉన్న కడుపు కదా, నోరు కూడా బాగా చవచచ్చిపోయింది.
నాన్ వెజ్ కనిపించగానే రెచ్చిపోయా. ఇంకేముంది, తేడా కొట్టేసింది. భయంకరమైన జ్వరం. శరభయ్య గారు ఇంటికి తీసుకెళ్లి టాబ్లెట్ ఇచ్చారు. పొద్దునే జ్వరం తగ్గింది. 1/2 డజను దోశలు పల్లెలో పెట్టి తినమన్నారు. తిన్నాను. ఓ 36 రూపాయలు ఇచ్చారు. నా తొలి పారితోషికం అన్నమాట. అవి తీసుకుని ఆయనకు కృతజ్ఞత చెప్పి ఊరికెళ్లే ముందు మళ్ళీ మా గురువు గారిని కలిశాను. ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. జాగ్రత్తగా వెళ్ళిరా అన్నారు దాసరి గారు. రాజబాబు గారు నాకు టెర్రీ కాటన్ బట్టలు కొనిచ్చారు. వారి ఆప్యాయతను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంటికి తిరిగొచ్చి డిగ్రీ కాలేజీలో చేరాక ఓవైపు విద్యార్థి ఉద్యమాలు, మరోవైపు చదువు. సినిమా పరిశ్రమలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రత్యక్షంగా చూశాను కదా, అందుకే మళ్ళీ వెళ్ళాలా అనే ఆలోచనలో ఇంకోవైపు. ఇలాంటి సమయంలో మా ఊరి టూరింగ్ టాకీస్లో నేరము శిక్ష సినిమా విడుదలైంది. స్క్రీన్పై ఎప్పుడైతే నేను కనిపించానో అడిగోరా రెడ్డిబాబులు అని ఒకే ఒక్క కేక పెట్టారు ఊరి జనాలు. నేను ఆ సినిమాలో ఉన్నట్టు చుట్టుపక్క ఓళ్ళలో స్ప్రెడ్ అయిపోయింది. అంతే, బళ్ళు కొట్టుకుని మరీ సినిమాకి రావటం మొదలుపెట్టారు జనాలు. అందులో నేను చేసింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం, కానీ నన్ను హీరోలా చుట్టం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఇక మద్రాసుకు వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాను. BA అయిపోయగానే అమ్మా నాన్న పర్మిషన్ తీసుకుని మద్రాసు ట్రైన్ ఎక్కేశా. సూటిగా గురువు గారిని కలిశా. వెళ్ళగానే అన్నమాట ప్రకారం నీడా సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా 100 రోజులు ఆడింది. నా అభిమాన హీరో అక్కినేని నుంచి షీల్డ్ కూడా తీసుకున్నా అంటూ తనకు మొదటి సినిమా ఛాన్స్ రావడం వెనక ఎన్ని కష్టాలు పడ్డారనే వివరాలను ఆర్ నారాయణమూర్తి గారు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ఆర్ నారాయణమూర్తి గారు ఆ తర్వాత హీరోగా మారాలనుకోవటం, తానే దర్శకుడిగా మారటం, తన సినిమాలకు తనే నిర్మాతగా మారిపోవటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సినీ ఇండస్ట్రీలో కాలానికి అనుగుణంగా హీరోలందరూ అప్డేట్ అయిపోతూ ఉన్నారు. కానీ నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా సింప్లిసిటీని నమ్ముకొని ఇప్పటికీ కృష్ణానగర్లో అద్దె గదుల్లో ఒంటరిగా జీవిస్తున్నారు ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన గురించి మరో వీడియోలో ఇంకొన్ని ఆసక్తికరమైన వివరాలను చెప్పుకుందాం. ఇదండి ఆర్ నారాయణమూర్తి గారు మొదటి సినిమా ఛాన్స్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు, ఆర్ నారాయణమూర్తి గారి యాక్టింగ్ను చూసి ఎస్వీఆర్ గారు అన్న మాటలేంటి వంటి అంశాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.